ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడైయుండును. ఈ మాటలు యెహోషువను ఉద్దేశించి పలకబడుతున్న మాట. దేవుడే తనతో ప్రత్యక్షంగా పలుకుతున్న మాట. మరి యెహోషువ నడుచు మార్గమంతటిలో దేవుడు తోడుగా ఉండాలంటే కొన్ని షరతులు కూడా ఇవ్వడం జరిగిందండి యెహోషువకి. అవి ఏంటని చూస్తే మనకి 7వ వచనంలో కనిపిస్తాయి అన్నమాట. మోషే ఏదైతే ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ఆ ధర్మశాస్త్రం చొప్పున చెయ్యాలి. అంత మాత్రమే కాదు, ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయటం మాత్రమే కాకుండా కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకూడదట, చక్కగా ప్రవర్తించాలట. మరి ధర్మశాస్త్ర గ్రంథమందు ఏదైతే రాయబడుతూ వచ్చిందో వాటిని బోధించటందు కూడా తప్పిపోకూడదట. ఈ షరతులతో కూడుకున్న వాగ్దానం అండి ఇది. దేవుడు యెహోషువకు మార్గమంతట్లో తోడుగా ఉండాలంటే ఈ షరతుల ప్రకారము యెహోషువ నడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఇది మన జీవితాలకు కూడా సేమ్ ఇదే షరతుల ప్రకారము ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందని అర్థం చేసుకోవాలి. చూడండి, ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా అనుసరించి చక్కగా ప్రవర్తించి కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా మరి దాన్ని బోధించడం కూడా తప్పిపోకుండా ఉంటే యెహోషువకి ఏ విధంగా అయితే దేవుడు తన మార్గమంతట్లో తోడుగా ఉంటాడని వాగ్దానం చేసినాడో మనకు కూడా తోడుగా ఉంటాడు. కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకూడదంటే మనుషులను సంతోషపెట్టడం కాదు, కానీ దేవుని వాక్యం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే బోధించేటట్లుగా మనం ఉండాలి. దాన్ని అలాగనే స్వీకరించేటట్లుగా ఉండాలి. వాక్యం చెప్తున్న వారిని కూడా దేవుడు సంధిస్తాడు. మొట్టమొదటిగా సంధించేది చెప్తున్న వారిని, బోధించే వారికి అండి దేవుడు సంధించేది వాక్యం ద్వారా. వారు సంధింపబడి వారి తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి, తగ్గించుకోవాలి. దీన మనస్సు గల వారై దేవుని వాక్యమును వారి హృదయాలలో నింపుకోవాలి. తప్పులు చూపిస్తుంది, ఒక అద్దంలాగా వాక్యము మనలో ఉన్న తప్పులు చూపిస్తున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. బోధించే ముందే మనము ఆ విధంగా సిద్ధపడుతూ ఉన్నప్పుడు మాత్రమే కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ చూస్తే చక్కగా ప్రవర్తించాలట. ప్రతి ఒక్కరండి, మీరు వాక్యం బోధిస్తున్నప్పుడు ఏదైనా పరిచయం చేస్తున్నప్పుడు అందరూ పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వరు. కొంతమంది నెగిటివ్గా కూడా రెస్పాండ్ అవుతారు. కొంతమంది వ్యతిరేకించేవారు ఉంటారు, విమర్శించేవారు ఉంటారు, నిందించేవారు, హింసించేవారు ఉంటారు. అలాంటి వారి దగ్గర కూడా చక్కగా ప్రవర్తించాలి. వాళ్ళు ఒక మాట అన్నారని మనం 2 మాట్లాడడానికి లేదు. వాక్యం అలా చెప్పడం లేదు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్తుంది, క్షమించమని చెప్తుంది, ఓర్చుకోమని చెప్తుంది వాక్యము. కాబట్టి ఈ రోజున ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరితో, నాతో మీతో అందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం నడిచే మార్గమంతట్లో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన ఏదైతే వాక్యంలో చెప్తూ వచ్చినాడో దాన్ని అనుసరించి నడుచుకోవాలి, దాని చొప్పున చెయ్యాలి, చక్కగా ప్రవర్తించాలి, కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకూడదు. అదేవిధంగా దివారాత్రములు వాక్యంను ధ్యానిస్తూ ఉంటే మనల్ని ఆ వాక్యమైన దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉంటాడని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఈ వాగ్దానము మనందరి జీవితాలలో ఆ ప్రభువే నెరవేర్చాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.